వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామానికి చెందిన రైతు రమేష్ కేవలం 20 సెంట్ల భూమిలో 20 రకాల పంటలను సాగు చేస్తూ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తీగజాతి పంటలతో పాటు కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తూ కుటుంబ సభ్యుల సహాయంతోనే పనులు నిర్వహిస్తున్నారు. విత్తనాలను బీజామృతంతో శుద్ధి చేసి నాటడం, రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకుండా స్వయంగా ఘన జీవామృతం, కషాయాలు తయారు చేసుకుని ఉపయోగిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో ప్రకృతి పద్ధతిలోనే పంటలను సాగు చేస్తూ నెలకు సుమారు 10,000 వరకు ఆదాయం పొందుతున్నట్లు రమేష్ తెలిపారు. ఆయన పంట దిగుబడులను గూడెం చెరువు, జమ్మలమడుగు మార్కెట్లలో స్వయంగా విక్రయిస్తున్నారు. పంటలకు పురుగులు దూరంగా ఉంచేందుకు మధ్యలో లింగకర్షక బుట్టలు ఏర్పాటు చేసి చీడపీడలను నివారిస్తున్నారు. వేప, నిమ్మ, మిర్చి కషాయాలను తయారు చేసి ఇతర రైతులకు కూడా అందజేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆదాయం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా అందించవచ్చని రమేష్ చెబుతున్నారు. నా పేరు సివి రమేష్, మాది గూడెం చెరువు గ్రామము. నేను ప్రకృతి వ్యవసాయం కింద గత 4 సంవత్సరాల నుంచి సాగు చేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో మొదటగా 2 సంవత్సరాలు దిగుబడి తక్కువ అయినా కూడా మళ్ళీ తర్వాత 3వ సంవత్సరానికి ఎక్కువ రావడం జరుగుతుంది, ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. ఎందుకంటే మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో ఎక్కువ పిఎండిఎస్ నవధాన్యాల సాగు చేయడం జరుగుతుంది. ఆ నవధాన్యాలు దాదాపు ఒక ఎకరానికి 30 కిలోలు 28 రకాల గింజలు వేయడం జరుగుతుంది. ఇవన్నీ మొత్తము 40 రోజుల తర్వాత కలేజుని భూమి సారవంతంగా మార్చుకొని మళ్ళీ తర్వాత మామూలు పద్ధతులతోనే మళ్ళీ కూరగాయల సాగు కానీ, సాధారణ వరి కానీ, డ్రమ్ సీడర్ కానీ అట్లా పంటలతో ఇది చేసుకోవడం జరుగుతుంది. మేము ఎక్కువగా కషాయాలు, ఆవు మూత్రము, ఆవు పేడ, ఘనజీవామృతము ఈ విధంగా మేము పిచికారీ చేసుకొని పంటలకు సాగు చేయడం జరుగుతుంది. పంటల సాగులు మేము ఎక్కువగా ఎందుకంటే కనుక అంతర పంటలు కూడా వేసుకుంటాము. ప్రధాన పంట ఒకవేళ నష్టపోయిన అంతర పంటల వల్ల లాభము చేకూరుతుందని మా ఉద్దేశము. ఈ విధంగా మేము ప్రకృతిలో ఆరోగ్యం కూడా బాగా కాపాడుకోవాలని ఈ వ్యవసాయ పద్ధతులతో మేము అవలంబించడం జరుగుతుంది. ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ పండించుకోవడం జరుగుతుంది. వేసిన 15 రోజుల నుంచి దాదాపు 6 నెలల వరకు అవి దిగుబడి రావడం జరుగుతుంది. ఇవి ఎక్కువగా ప్రజలకు, డాక్టర్ సంఘాలకు కానీ, మేము ఎస్హెచ్జి సభ్యులకు కానీ అందజేయడం జరుగుతుంది.